రెడ్ టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ ని సంప్రదించండి 6281747728. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు త్రిపురనేని చిట్టిబాబు గారు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. సార్, నిన్న బీఆర్ఎస్ నాయకులు మరి చలో మేడిగడ్డకు పిలుపునిచ్చారు సార్. అంటే అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ లోటుపాట్లు ఉన్నాయో అవి ఎత్తి చూపడానికి వాళ్ళు కూడా మేడిగడ్డకి వెళ్ళారు. ఇప్పుడు దానికి సవాల్ విసురుతూ వీళ్ళు కూడా వెళ్ళడం జరిగింది. మరి ఎవరు గెలిచారు ఈ సవాల్లో? ఏం సమాధానం చెప్పారు బీఆర్ఎస్ నాయకులు? బీఆర్ఎస్ ఇప్పుడు సమాధానాలు ప్రశ్నలు కదమ్మా. అసలు మేము వెళ్ళిన ప్రోగ్రాం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆ ప్రోగ్రాం ప్రజలకి అసలు కాళేశ్వరం అంటే వీళ్ళు కేవలం మేడిగడ్డ ఒకటి కాదు, 3 బ్యారేజీలు ఉన్నాయి, 270 కిలోమీటర్స్ ఇది ఉంది, 21 పంపింగ్ స్టేషన్స్ ఉన్నాయి, 15 ఇవి ఉన్నాయి. అన్నీ ప్రజలకు సమగ్రంగా అంటే కాళేశ్వరం అంటే ఇంత పెద్ద సెటప్. అది దాంట్లో ఒక మేడిగడ్డను మాత్రం పట్టుకుని అదే కాళేశ్వరం అన్నట్టు మేడిగడ్డలో జరిగింది కాళేశ్వరం అయిపోయింది. మేడిగడ్డలో ఇది టెక్నికల్ మిస్టేకు. అది ఇవాళ ఫస్ట్ టైం కదా భారతదేశంలో. గుజరాత్లో డ్యామ్లు కట్టినప్పుడు జరిగింది. ఎప్పుడైనా ఆ కన్స్ట్రక్షన్ టైంలో ఇంజనీరింగ్ మిస్టేక్స్ ఉంటాయి, అవి సరిదిద్దుతారు అంతే. దాంతో ఏదో కాళేశ్వరం కూలిపోయినట్టు, అసలు కాళేశ్వరం లేనట్టు, కాళేశ్వరం శనేశ్వరం అని పిచ్చి వాగుళ్ళు రాజకీయ లబ్ధి కోసం మాట్లాడే మాటలు తప్పితే దరిద్రంగా మాట్లాడుతున్నారు. అది ప్రజలకి మనం అది క్లియర్ చేయడం కోసం వెళ్ళింది. అది వీళ్ళకి సవాలుగా అడుగుడు, వీళ్ళ ప్రజలకి కాళేశ్వరం అంటే ఏంటి అసలు ప్రజలకు తెలియాలి. కాళేశ్వరం అంటే ఇంత పెద్ద ప్రాజెక్టు, దాంట్లో ఒక చోట 3 పిల్లర్స్ కుకింగ్, దాని మొత్తం మీద కాళేశ్వరం మొత్తం అయిపోదు కదా. అది ప్రజాహితమైనది, ప్రజల కోసం, రైతుల కోసం. సో రాజకీయ లబ్ధి కోసం కాకుండా మీరు రైతుల సంక్షేమం కోసం మాట్లాడండి. రేపు జూన్ జూలై వస్తాయి. జూన్ వచ్చేటప్పటికి వానలు వరదలు వస్తాయి. అప్పుడు రైతులు ఇబ్బందులు పడతారు. సో ఈ లోపల రిపేర్ వర్క్ చేసేసి వాటర్ ఫ్లోకి రెడీ చేయండి. ఇది ఏ ప్రభుత్వం అయినా, బుద్ధి జ్ఞానం రెస్పాన్సిబిలిటీ ఉన్న ఏ ప్రభుత్వం అయినా చేసే పని అది. అంతే తప్పేది ఇరిగింది, బీట్లు వచ్చినాయి, దాని మీద అలర్ట్ చేసేసి దాన్ని ప్రొలాంగ్ చేసి రేపు రాబోయే రైతులకి ప్రయోజనం లేకుండా కాదు కదా. మీ రాజకీయ కక్షలు, రాజకీయ క్రోనీ పాయింట్స్ కోసం దరిద్రం చేయొద్దు. మీరు అది చేసుకోండి. అవినీతి అంటున్నారా, మీరు ఏదో కేసు వేసుకుంటామన్నారు, ఇన్వెస్టిగేషన్ చేసుకోండి. అవినీతి మీద ఇన్వెస్టిగేషన్ అనేది ఒక పార్ట్ అయితే, ఇది రిపేర్ వర్క్ ఇంకో పార్ట్. దీన్ని మిక్స్ చేయొద్దు. అది మీరు చేసుకోండి. అసెంబ్లీలోనే బీఆర్ఎస్ చెప్పాము, దాని మీరు ఎవరితోటి వేసుకుంటారో, ఈ జడ్జితో వేసుకుంటారా, రిటైర్డ్ జడ్జితో వేసుకుంటారా, లేకపోతే సిబిఐకి మీ ఇష్టం చెయ్యండి. అది చేసి ఎవరు శిక్షులు వేసి వాళ్ళైతే శిక్షించండి. ఎవరు తప్పు చేశారంటే ఎవరినైనా శిక్షించండి. వీఆర్ రెడీ ఫర్ ఇట్. మేమే దాన్ని కాదని అడ్డుకోవట్లేదు. జరిగింది, తప్పు జరిగింది. అది ఎవరు టెక్నికల్ మిస్టేక్. అప్పుడే వచ్చింది రిపోర్ట్. అసలు దాన్ని వీళ్ళు దాచిపెట్టి వచ్చింది, రిపోర్ట్ ఇచ్చి చెప్పాడా, సీనియర్లు రిటైర్డ్ ఇవన్నీ చెప్తున్నారు కాకమ్మ కథల్లాగా ఉన్నదాన్ని ఏదో ఇది పెద్ద దీనిలాగా చూపిస్తుంది అని అప్పుడే చెప్పారు. అది టెక్నికల్గా వానాకాలం అయితే కుర్చించుకుపోద్ది, ఎండాకాలం అయితే ఇస్తుంది. ఈ యొక్క పాయింట్స్ని కొంచెం మిస్కాల్కులేషన్తో చేశారు. అందువల్ల ఎండాకాలం వచ్చేటప్పటికి అది కాస్త ఇది జరిగింది, బేటలు వచ్చినాయి. సో ఇట్ విల్ బి రిపేర్, ఇట్ ఈస్ నాట్ ఫస్ట్ టైం, ఇట్ ఈస్ హ్యాపెండ్ ఇన్ ఇండియా. అనేక ప్రాజెక్ట్స్లో జరిగింది, గుజరాత్లో జరిగింది, మన రాష్ట్రంలో జరిగింది. అది జరుగుతాయి. అది ఒకటి జరగడం కరెక్ట్ అని అంటాను నేను. జరిగింది, దాన్ని సరి చేసుకుని రైతులకు. అంతేగా దాని మీదే రాజకీయం చేస్తూ అది అవినీతి అది ఎన్నిసార్లు వాగుతారు. అవినీతి మీరు కేసు పెట్టుకోండి, ఇన్వెస్టిగేట్ చేసుకోండి చెప్పేసాం. చెప్పినాం కూడా ఇంకా అదే స్లోగన్ పార్టీతో పడరా పాసిపల్లి దాసుడు అని వచ్చి అయిపోయింది, కాళేశ్వరం అయిపోయింది. ఏమైపోయింది? 100 పిల్లర్స్లో 3 పిల్లర్స్లో బీట్లు వస్తే కాళేశ్వరం ప్రాజెక్ట్ అంత పెద్ద ప్రాజెక్ట్. సో ఇది ప్రజలకు తెలియజెప్పాలి. నాయన కాళేశ్వరం అంటే ఒక మేడిగడ్డ కాదు, ఇగో ఇంత పెద్ద ప్రాజెక్ట్. ఇది 3 బ్యారేజీలు ఉంటాయి, 270 కిలోమీటర్ల సొరంగాలు తవ్వడం జరిగింది, 20 పంపింగ్ ఇవి ఉన్నాయి, పంపింగ్ స్టేషన్స్ ఉన్నాయి, 15 ఇంత మ్యాటర్ ఉంది. సో ఇంత పెద్ద ప్రాజెక్టులో అదొక మిస్టేకు.
అది సరదాలు. అది అది తెలియజెప్పడం కోసం ప్రజలకు మేము వెళ్ళింది. అది బాగా క్లియర్గా ప్రజలకు తెలియజెప్తున్నాం. వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళకి పరిపాలన తెలీదు, పరిపాలన లేదు. వాళ్ళకి ఎంతసేపు ఈ వాగుడు ఈ ఏదో సొల్లు, గాంధీ భవన్ సొల్లు తప్పితే ఇంకోటి మాట్లాడడం తెలియదు. ఏదైనా సమస్య వస్తే దాన్ని పరిష్కరించుకొని నువ్వు మిగతాయి చెయ్యి. మిగతాయి నేను వద్దని అడ్డుకుంటే కదా మేమేమన్నా వద్దు ఇన్వెస్టిగేట్ చేయడానికి లేదు అడుగుమని మేమేమన్నా అంటే కదా. మేము ధైర్యంగా ఆయన అసెంబ్లీలో ఎక్కడో చెప్పలేం, మళ్ళీ నిండు అసెంబ్లీలో చెప్పాం, ఎస్ క్యారీ ఆన్, మేము ఇన్వెస్టిగేట్ చేసుకోండి, ఎవరు తప్పు ఎవరిదైతే వాళ్ళు శిక్షించండి, రెడీ ఫర్ ఇట్ అని చెప్పాం. ఇంకేంటి, ఇంకా ప్రభుత్వానికి ఏం కావాలి? ఇది చేయాలి, ప్రజల కోసం చేయాల్సింది. దీనిలో రాజకీయాలు వద్దు. అదే మేము చెప్పదలుచుకుంది చెప్పాం. రాజకీయ ప్రయోజనాలు, రాజకీయ క్రోనీ పాయింట్స్ కోసం చూడొద్దు, అది వేరు. అది అది దానికోసం దీన్ని ఆపద్దు. ఇది రిపేర్లు చేయండి, ఏప్రిల్ వస్తుంది, మే వస్తుంది, ఏప్రిల్ మార్చి వచ్చేసాం, రేపు జూన్ వచ్చేసిందంటే వానలు మొదలవుతాయి, జూన్ జూలైలో వరదలు వస్తాయి. అప్పుడు రైతులు నానా ఇప్పటికే ఇబ్బంది పడుతున్నారు, స్టార్ట్ అయింది ఇబ్బందులు పడ్డ రైతులు. కనుక అది రైతులు నిన్న ధర్నా చేశారు, నీళ్ళు రావట్లేదని. సో వాళ్ళు ఇది చెయ్యండి, ఇది కదా మీ ప్రభుత్వ పాలన చేయాలి, ఊరినే సోది బాబుళ్ళు కాదు కదా. అందుకని మేము ప్రజలకు తెలియజెప్పి బాగా తెలియజెప్పి ప్రజలు బాగా అర్థమవుతారు. సార్ ఇటువైపు చూసుకుంటే రేవంత్ రెడ్డి గారు మొన్న ఒక సభలో కేటీఆర్ గారికి ఒక సవాల్ ఛాలెంజ్ విసిరారు సార్. నువ్వు మగాడు అయితే ఒక ఎంపీ సీట్ ఇక్కడ గెలిపించి చూపించు అని చెప్పేసి అన్నారు. దానికి కేటీఆర్ గారు కూడా కౌంటర్ ఇచ్చారు. మీరు ఏం చెప్తారు సార్? ఇప్పుడు రేవంత్ రెడ్డి ఒక చిల్లర మనిషిగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు నువ్వు అప్పుడెప్పుడు చంద్రబాబు దగ్గర సామంత్ రెడ్డిగా ఉన్నప్పుడు సోనియా గాంధీని తిట్టావు, సోనియా గాంధీ రక్త బోతము అది ఇది తిట్టావు. అప్పుడు చంద్రబాబు కాళ్ళ దగ్గర ఉన్నావు, సోనియా గాంధీని తిట్టావు. ఇప్పుడు ఆ తర్వాత మళ్ళీ అప్పుడు సామంత్ రెడ్డిగా మాట్లాడావు. ఆ తర్వాత నువ్వు ఓటుకు నోటు కేసులో దొరికిపోయావు, 420 రవంత్ రెడ్డి అయ్యావు. అప్పుడు ఏదేదో వాగావు. సరే అప్పుడు ఏమైనా నువ్వు మామూలుగా నీ అలవాటు జనాలకు తెలుసు. ఇవాళ నువ్వు సీఎం అయ్యావయ్యా. సీఎం రేవంత్ రెడ్డిగా మాట్లాడేటప్పుడు కాస్త కల్చర్ కావాలి, కాస్త పద్ధతి కావాలి. ఏం మాట్లాడతావు? పార్లమెంట్లో అసెంబ్లీలో ప్యాంట్లు తీస్తానంటావేటి? అసెంబ్లీలో ప్యాంట్లు తీస్తాను, ఆయన కంచరగాడిద, నేను రేసు గుర్రం అని చెప్పటం. వాడు వెంకటరెడ్డి ఏమో ఆయన ఎడమ కాలిగోటికి పనికిరాడు అంటాడు. ఏవి భాషలు మాట్లాడతారు? 10 ఏళ్ళు సీఎం చేసి, ఒక రాష్ట్రానికి 10 ఏళ్ళు సీఎం చేసి, ఈ రాష్ట్ర అవతరణకి ప్రాణం పోదాకా త్యాగం చేయడానికి వరకు సిద్ధమైన ఒక వ్యక్తి ఎన్నికల్లో ఓడతారు, గెలుస్తారు. అది కాదు, దానికోసం మనుషుల్ని ఇంత చిల్లర భాషతో మాట్లాడతారు. అతనికి కల్చర్ లేదు. రేవంత్ రెడ్డి అన్ఫిట్ టు బి ఏ సీఎం. ఆ సీట్లో కూర్చుని అనర్హుడు ఆ భాష. అదే బట్టి విక్రమార్క ఉన్నారు కాంగ్రెస్లో, కొంచెం డీసెంట్గా బట్టి విక్రమార్క ఉన్నాడు, కొంచెం పద్ధతిగా మాట్లాడతాడు. ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా కొంచెం పద్ధతిగా మాట్లాడతాడు. అలాంటి వాళ్ళన్నా సీట్లో కూర్చుంటే కాస్త ఆ పార్టీకి గౌరవం ఉండదు. ఇలాంటి వాళ్ళు కూర్చుంటే వల్ల చిల్లర పార్టీ, చిల్లర మాటలు, విదేశాలకు వెళ్ళి అక్కడికి వెళ్ళి 100 అడుగులు లోతు తొక్కుతాను, నేనేదో వెళ్ళి వేప చెట్టు కట్టేస్తాను. ఏమి భాష అయ్యా, ఏం మనిషి నువ్వు? నువ్వేంటంటే ఏమి చించావని? ఆఫ్టర్ ఆల్ 63-4 సీట్లు గెలిచావు నువ్వు. మేము 39 సీట్లే వచ్చినాయి, మమ్మల్ని ఏదో ప్రజలు బట్టలోడు తీశారు, నిలబెట్టారు అంటున్నావా? ఆ మాట్లాడటానికి నీకు సిగ్గు ఉందా? నువ్వు ఎన్ని సీట్లో గెలిచావు? 64 సీట్లు. ఎన్ని సీట్లు ఓడిపోయావు? 54 సీట్లో ఓడిపోయారు. 54 సీట్లు కాంగ్రెస్ ఓడిపోయింది. అంటే కాంగ్రెస్లో చీపొమ్మన్నారు 54 సీట్లు. అంటే అక్కడ మీ బట్టలోడు తీసి గోచితోటి నిలబెట్టారా? మాకు బట్టలోడు తీస్తే మీకు గోచితోటి కూర్చోబెట్టారా మిమ్మల్ని ప్రజలు? ఈ భాష అది. ఓటమి గెలుస్తారు, ఓడుతారు, గౌరవంగా నీకు ప్రజలు ఏదో లక్కీ అదృష్టమో ఇంకోటో. అక్కడ మహామహులు ఉండగా కాంగ్రెస్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి, బట్టి విక్రమార్క, వెంకటరెడ్డి బ్రదర్సు ఉండగా కూడా నువ్వు తన్నుకుంటూ అదృష్టం తంది వచ్చావు. ఆ భగవంతుడు ఇచ్చిన అదృష్టం, ఆ సీట్లో కూర్చొని కొంచెం గౌరవంగా, హుందాగా, పద్ధతిగా సీఎం లాగా అనిపించాలి. ఇప్పటికీ వీధిరుడిలాగా మాట్లాడితే ఎట్లాగా? సీఎం అయినా కూడా, సీఎం రేవంత్ రెడ్డి అయినా కూడా వీధిరుడిలాగాను చిల్లర భాష మాట్లాడితే ఎట్లా? కట్టేస్తావు, ఏం మాట్లాడతావు అసలు? మాట్లాడేదాంట్లో ఆయన అనుభవం ఉంది. ఇప్పుడు మేము అనలేమా ఎడం కోరికోటికి పనికిరావు అనే మాటలకేను ఆయన కచ్చరకాడుతుంది మేము అనలేమా? కేసీఆర్ ఉచ్చపోసిన చోట నుంచునే అర్హత ఉందా నీకు అని అడగలేమా? ఎంతసేపు ఆ మాట అడగటం?
కానీ మా కల్చర్ అడ్డొస్తుంది, మా గౌరవం అడ్డొస్తుంది. ఈ భాష వాళ్ళ భాష చిల్లర భాష మనం ఎందుకు మాట్లాడాలని మాట్లాడడం కానీ అంటాం ఎంతసేపు పెద్ద విషయం కాదు. అది బుద్ధి ఉండాలి. ఆ మాటలు మాట్లాడటం అసెంబ్లీలో ప్యాంట్లు ఉపదిస్తా పంచులు ఉపదిస్తారు. అంత ఇష్టమా? ప్యాంటు ఉపదిస్తూ దర్శనం చేసుకోవాలి అంత ఇష్టమా అని? మీకు మిమ్మల్ని గోచితో కూర్చోబెట్టారా ప్రజలు? 54 సీట్లు అది ఆ లెక్క ఉండాలి కదా. అరే మనం 64 గెలిచాం, 54లో ఓడిపోయాం కదా. మన ప్రజలు 54 సీట్లో చీపమ్మన్నారు కదా. అంటే మనం ఏం చేసినట్టు ప్రజలు? ఓడిపోతే గోచీలో కూర్చోబెట్టినట్టు, గెలిపిస్తే కిరీటాలు పెట్టినట్టు కాదు కదా. ప్రజాస్వామ్యం ఓకే, ఒక క్యాలిక్యులేషన్లో మీరు గెలిచారు, సంతోషం, మీకు పాలించుకోండి. అంటే ఎవడో దింపేస్తే ప్రభుత్వం పడిపోతుందన్నారు అన్నవాళ్ళని తరమండి కొట్టడం అంటే ఎవడన్నాడు? మేము దింపేస్తామని అనలా. బీఆర్ఎస్ ఎప్పుడు మేము దింపేస్తామో కాంగ్రెస్ పార్టీని అధికారం నుంచి అల్లా, వాళ్ళే దిగిపోతారు అంటున్నాం. మీలోనే వెంకటరెడ్డి గ్రూపు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి బ్రదర్స్ గ్రూపు, బట్టి విక్రమార్క శ్రీధర్ బాబు గ్రూపు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గ్రూపు, మీలో 4 గ్రూపులు ఉన్నారు. వాళ్ళందరూ కడుపు మండి ఉన్నారు. ఎందుకంటే మేమేమంటలే, ఎందుకంటున్నాం, ఏ ఆధారాల మీద అంటున్నాం, ఉన్నంటలా. వెంకటరెడ్డి ఏమన్నాడు? నువ్వే సీఎం అని సోనియా గాంధీ నాకు ప్రామిస్ చేసింది అన్నాడు. ప్రామిస్ చేసింది. కానీ ఇప్పుడు ప్రస్తుతం ఆయన ఉన్నాడు అంటే అర్థం ఏంటి? రెండో కృష్ణుడు నేననే కదా. బట్టి విక్రమార్క వైఫ్ ఏముంది? పబ్లిక్ డొమైన్లో వైఫ్ ఏముంది? మేము సీఎం అవుతాం నాన్న కష్టాలు పడి అహోరాత్రాలు కష్టపడ్డాం, ఆఖరి నిమిషంలో ఎవరో తనుకుపోయారన్న అంటే దాని అర్థం ఏంటి? రెడీగా ఉన్నాడు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమన్నాడు? నేను సుదీర్ఘంగా పార్టీకి ప్రెసిడెంట్గా ఉండి పార్టీని నిలబెట్టాను, ఆ నిలబెట్టబట్టే వాళ్ళ పోటీలో నిలబడికే బలము శక్తి వచ్చింది అన్నాడు. అంటే అర్థం ఏంటి? సో నా వల్ల పార్టీ. సో వీళ్ళు ఉన్నారు. పార్లమెంట్ ఎన్నికల వరకు అధిష్టానం మూసుకుని కూర్చోండి అని అంటే దానికి ఆగారు. పార్లమెంట్ ఎలక్షన్ అయినాక అవుద్ది, మొదలవుద్ది. నేను 10 ఏళ్ళు ఉంటాను, ఇంకో 10 ఏళ్ళు ఉంటాను, ఈ గాలివాగుళ్ళు నువ్వు ఇంకో 10 నెలలు ఉండు చాలు. రేవంత్ రెడ్డి ఇంకో 10 నెలలు ఉండు. 10 నెలలు ఉండగలిగితే నువ్వు నీ వాళ్ళ ద్వారా రేపు మే తర్వాత నీ కథ ఏంటో చూసుకుంది. కానీ నీ సీటు నువ్వు జాగ్రత్త చూసుకో. అంతేగాని ఒక సీటు అర సీటు ఛాలెంజ్. అందుకనే దమ్ముంటే, రేవంత్ రెడ్డికి అనేవాడికి దమ్ముంటే, ఓ మొగాడైతే, ఓ సజావైన పుట్టుకైతే ఛాలెంజ్ని స్వీకరించబడ్డాడు. కేటీఆర్ ఛాలెంజ్ చేశాడు, నేను రిజైన్ చేస్తాను, నువ్వు రిజైన్ చేసిరా, మళ్ళీ ఎమ్మెల్యే సీటు ఉంచుకుని ఎంపీకి పోటీ చేసి అక్కడ పోతే ఇక్కడ ఉంటుందని ఈ డ్రామాలు వద్దు. డైరెక్ట్గా నువ్వు ఎమ్మెల్యేగా రిజైన్ చేసి సీఎంకి రిజైన్ చేసిరా, నేను రిజైన్ చేసి నీ కాన్స్టిట్యుయెన్సీ మల్కాజ్గిరి, అక్కడే పోటీ చేద్దాం, ఇద్దరు ఎవరో తేల్చుకుందాం. అంతేగాని రాష్ట్రం అంతా అన్ని మళ్ళీ ఎన్నికలు పెట్టి అవసరంలా, మన ఇద్దరు తెలుసుకుందాం రా. దమ్ముంటే రా ఛాలెంజ్ చేశారు. దమ్ముంటే ఆ ఛాలెంజ్ యాక్సెప్ట్ చేయను. గాలి సోది వాగుడు ఎందుకు? నేను లేస్తే మనిషిని కాదు అన్నట్టు పిచ్చి పిచ్చి వాగుళ్ళు ఎందుకు? చెయ్యి, దమ్ముంటే చెయ్యి, రిజైన్ చేసి రా, కూర్చుందాం. అలా తేలిపోద్ది కదా, ప్రజలు మీ వైపు మా వైపు తెలిసిపోద్ది కదా. మమ్మల్ని గోచితోటి కూర్చోబెట్టారా, మిమ్మల్ని గోచితోటి కూర్చోబెడతారా, ప్రజలు చెప్పేస్తారు కదా. రమ్మను. మళ్ళీ అది వచ్చేటప్పటికి ఏదో ఒక డ్రామా మాటలు మాట్లాడు. కల్చర్ నేర్చుకోవాలమ్మా ఇప్పుడు. అందుకనే అల్పులకు అధికారం వస్తే ఇలాగే ఉంటుంది అనేది రేవంత్ రెడ్డి ఆ నిలువుటద్దలో కనపడతాడు. అల్పులకి ఎక్కడ ఉండాల్సిన అల్పులు అక్కడే ఉండాలి. అల్పుల్ని ఆసనం ఎక్కిస్తే ఇలాగే ఈ చండాల భాష, చండాల బాగుడు ప్రజల్ని డైవర్ట్ చేయడానికి మాట్లాడటం తప్పితే ఇంకోటి లేదు.